హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్. టుడే మన కిచెన్లో మీకు ఒక మంచి హై ప్రోటీన్ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను. అదేనండి పీనట్ బటర్. ఈ జనరేషన్ పిల్లలకి ప్రోటీన్ ఫుడ్ అనేది చాలా తక్కువైపోయింది కాబట్టి ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసి డైలీ ఒక 1 టేబుల్ స్పూన్ తినిపించారంటే పిల్లలకి ప్రోటీన్ అనేది బాగా అంది హెల్దీగా ఉంటారు. దీనికోసం అయితే ముందుగా ఒక కప్పు వరకు పల్లీలను తీసుకోండి. ఇక్కడ గ్రామ్ వైజ్ వచ్చేసి ఒక 100 గ్రామ్స్ వరకు ఉంటుందండి. ఇప్పుడు ఈ పల్లీలను ఒక ప్యాన్లోకి వేసి 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద వేయించి తీసుకోవాలండి. మీరు మంటను కనుక హైలో పెట్టుకొని పల్లీలను వేయించుకున్నారంటే పల్లీలు తొందరగా మాడిపోయి మీకు పీనట్ బటర్ అనేది చేదొచ్చేస్తుంది. ఇలా వేయించుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పల్లీలు మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక 2 నిమిషాల పాటు చల్లారనివ్వండి. ఒక 2 నిమిషాల తర్వాత చల్లారినాక ఇప్పుడు ఈ పైనున్న పొట్టు మొత్తం ఇలా చేతితోటి క్రష్ చేస్తూ కానీ లేదంటే ఈజీగా ఒక క్లాత్లోకి వేసి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా చేతితోటి ఇలా రబ్ చేస్తే మనకి ఈ పొట్టు అనేది తొందరగా రిమూవ్ అయిపోతుందండి. చూడండి, ఇలా ఈజీగా పొట్టు మొత్తం రిమూవ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ పల్లీలు మొత్తం సపరేట్ చేసుకోండి. ఇలా సపరేట్ తీసుకున్నాక ఇప్పుడు పల్లీలు మొత్తం ఒక మిక్సర్ జార్లోకి వేసి మూత పెట్టి ఒకసారి ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా ఒకసారి ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కోసం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ హనీ వేసి మరొకసారి ఇదంతా స్మూత్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మీరు ఇక్కడ హనీ ప్లేస్లో కొద్దిగా బెల్లం కూడా తీసుకోవచ్చు. చూడండి, ఇలా ఒకసారి గ్రైండ్ చేసి తీసుకున్నాక ఇందులోకి మరొక 1 టేబుల్ స్పూన్ హనీ వేసి ఇలా స్మూత్గా అయ్యేంత వరకు గ్రైండ్ చేసి తీసుకోండి, మధ్య మధ్యలో ఆపుకుంటూ. మీరు కావాలంటే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ బటర్ కానీ వేసి గ్రైండ్ చేసి తీసుకోవచ్చండి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీనిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు 20 to 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. చూడండి, డైలీ పిల్లలకి ఒక 1 టేబుల్ స్పూన్ పీనట్ బటర్ని తినిపించారంటే 97 కిలో క్యాలరీల శక్తిని అలాగే 3.6 గ్రాముల ప్రోటీన్లని 8.3 గ్రాముల కొవ్వు పదార్థాలు అలాగే పీచు పదార్థాలు పిండి పదార్థాలు మెగ్నీషియం జింక్ కాల్షియం ఇలా ఎన్నో హెల్దీ క్యాలరీస్లు బాడీకి అంది పిల్లల్ని చాలా హెల్దీగా ఉంచుతుందండి ఈ ప్రోటీన్ రెసిపీ. సో తప్పకుండా మీరైతే ట్రై చేసి పిల్లలకి డైలీ తినిపించండి. డైరెక్ట్గా కానీ లేదంటే ఇలా బ్రెడ్కి అప్లై చేసి కానీ పిల్లలకి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలే కాదండి, పెద్దవారికి కూడా చాలా యూజ్ అవుతుంది. సో తప్పకుండా అయితే ఇలా ట్రై చేసి చూడండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.